మనం చచ్చి ఏమయ్యాం? లేచాం. అంటే నా పాత జీవితాన్ని ఏం చేశాను? అక్కడ పాతేసావు. అంటే అర్థం ఏంటి? ఇదివరకు బూతులు మాట్లాడవే, అక్కడ పాతేసావు. మోహపు చూపు చూసావే, పాతేసావు. అర్థమవుతుందా? వ్యభిచారపు చేష్టలు ఉన్నాయే, పాతేసావు. అసూయ ఉందే, పాతేసావు. ఇప్పుడు లేచిన తర్వాత మరలా నువ్వు బూతులు మాట్లాడవంటే నేనేమనాలా? కాదు. ఇప్పుడు చచ్చిపోయిన కుటుంబాలు ఎవరైనా చనిపోయారండి, ఆ లేచి సమాధిలోంచి బయటకు వచ్చేయడం అనుకోండి, ఏమంటారు? ఇప్పుడు చెప్పండి, ఆల్రెడీ రక్షణ తీసుకున్న తర్వాత కూడా అన్కంట్రోల్గా నీ నోటి వెంట బూతులు వస్తున్నాయి అంటే నువ్వెవరవే? ఎన్ని దెయ్యాల మందిరాలు తిరుగుతున్నాయి ఇదేనన్న. నిజమే, నీ నోటికి హద్దు లేదు, మాటలకి కంట్రోల్ లేదు, బూతులు మాట్లాడుతున్నా. ఈ బూతులు మాట్లాడిన నోటితోనే మందిరానికి వెళ్ళి ఇప్పుడు అవ్వమ్మ గారు వచ్చి ప్రత్యేకంగా వాక్యాన్ని చదువుతారు. ఈ అవ్వమ్మ గారు ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడే భర్తను బండబూతులు తిట్టొచ్చారు అమ్మగారు. ఇక్కడికి వచ్చి యెహోవా పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడి గనక మనము కూడా చెప్పండి. అప్పుడు ఏమాలే? ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో మీ మందిరాలు ఎప్పుడైనా కనిపించారనుకోండి, మీ చిన్న గుడికి పరిస్థితి అది ఒక బుల్లి దెయ్యం మా మందిరంలో వాక్యం చదువుతుందని అనుకోండి, అంతే. ఇంకేమనుకో అక్కర్లా. పైకి అనుకోండి కొట్టేస్తారు లేనిపోను కూడా. ఎక్కడ అనుకోవాలా? మనసులో అనుకోవాలి.